హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. సో, మన థంబ్‌నెయిల్ చెప్పినట్టుగా బెస్ట్ పార్ట్ టైమ్ ఇన్ హైదరాబాద్ వచ్చేసి నేనిప్పుడు ప్రెజెంట్ చేస్తున్నదండి అది. ఏంటి అంటే ట్యూటర్‌గా అనమాట. అంటే ట్యూషన్స్‌గా. సో, నాది 2024లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. బీటెక్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అండ్ తర్వాత నేను కొన్ని జాబ్స్ చేశాను. తర్వాత నేను కొన్నిటికి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను ప్రెజెంట్. సో, ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం హైదరాబాద్‌లో ఉంటున్నప్పుడు ఎస్పెషల్లీ సో, కొన్ని ఎక్స్‌పెన్సెస్ చాలా ఉంటాయి మనకి. అంటే రూమ్ రెంట్ గానీ, ఫుడ్ గానీ, ట్రావెలింగ్ గానీ, లేకపోతే ఇఫ్ మీరేమైనా కోర్స్ తీసుకుంటే దాని ఫీజ్ గానీ, అలా ప్రతీదీ ఎక్స్‌పెన్సే గదండీ! సో, మీకు ఫీజబుల్ అయిన టైం అంటే మీకు కుదిరే టైంలోనే ఈ పార్ట్ టైమ్ చాలా వర్క్ అవుతుంది. ఏంటి అంటే లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు కోచింగ్ తీసుకున్నారనుకోండి. మార్నింగ్ 7 టు మాక్సిమం ఈవినింగ్ 7 ఆర్ 6, 5 లోపే అయిపోతే మాక్సిమం ఒక్కోసారి ఎక్స్‌టెండ్ అయితే 1 ఏదన్నా ఒక కపుల్ ఆఫ్ డేస్‌లో 8 వరకి అలా ఉంటుంది. అంతే గదా! అలా ఉంటే కోచింగ్ అయితే ఓన్లీ డే టైమ్స్‌లోనే ఉంటుంది. నైట్ టైమ్స్‌లో ఉండదు గదా! సో, నైట్ టైమ్స్‌లో పార్ట్ టైమ్ అంటున్నా మళ్ళీ అదేమి ఫిజికల్ వర్కా అంటే ఫిజికల్ వర్క్ గూడా కాదండి. అది మన మెంటల్ వర్క్, కొంచెం ఫిజికల్ వర్క్. ఏంటి అంటే ట్యూటర్ అని చెప్పా గదా! సో, ఇప్పుడు కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయన్నమాట మనకి. విచ్ ఈస్ పెయిడ్. కాకపోతే మనకి రిజిస్టర్ అయితే బోనస్ లాగా ఒక 2 కాంటాక్ట్స్ అలా ఇస్తారనమాట ఫ్రీగా. సో, విచ్ ఈస్ వెరీ జెన్యూన్. ద ఫస్ట్ కాంటాక్ట్ నేను ఆ వెబ్‌సైట్‌లో యూజ్ చేసిన ఫస్ట్ కాంటాక్టే నాకు యూజ్ అయిపోయిందండి. నాకు వర్కౌట్ అయిపోయింది. సో, అంటే మేబీ అది లక్ కూడా కావచ్చేమో నాకైన సిట్యుయేషన్‌లో. ఎందుకంటే వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ ఉంది. అదే టైంకి నేను కాల్ చేశాను. సో, అలా ఫైండ్ ఔట్ అవ్వడం కూడా మనకి అన్ని కేసెస్‌లో పాసిబుల్ అవ్వదేమో. బట్ ఒక నంబర్ కాకపోతే ఇంకో నంబర్‌తో రిజిస్టర్ అయ్యి మన ఇంట్లో వాళ్ళతోటి ట్రై చేయొచ్చు కదండీ! సో, అలా అని అంటున్నాను. అండ్ మీరు గనక ఏదైనా ఒక ట్యూషన్ చూసుకున్నారనుకోండి నియర్ బైలో ఒక ట్యూషన్ గనుక చూసుకున్నట్లయితే మినిమమ్‌గా మీరు ఒకవేళ అంటే ఏదైనా ప్రిపేర్ అవుతున్నారంటే మీరు చెప్పగలరు. మ్యాథ్స్ 10థ్ క్లాస్ ఆర్ ఇంటర్ వరకు మీరు చెప్పగలరు కాబట్టి సో, మీరు మంచిగా చార్జ్ చేయొచ్చు. మీరు ఒక 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 ఫర్ సపోజ్ ఒక నైన్త్ క్లాస్ స్టూడెంట్ గనక ఒకళ్ళుండి, వాళ్ళ బ్రదర్ ఉండి, అతను సెవెంత్ క్లాస్ అనుకోండి. నైన్త్ క్లాస్ స్టూడెంట్‌కి ఒక 4,000 దాకా చార్జ్ చేయొచ్చు. 4 పెట్టేసుకొని ఎ సె స తర్వాత సెవెంత్ క్లాస్‌కి ఒక 3,000 4,000 + 3,000 7,000 గదా! సో, యూ కెన్ ఫైనలైజ్ మీరు 6,000 కూడా ఫైనలైజ్ చేయొచ్చు. అంటే ఒకవేళ. సో, విచ్ ఈజ్ ఓన్లీ అంటే మళ్ళీ ఆ డ్యూరేషన్ ఎంత అండి? అంటే లైక్ మీరు చెప్పే ట్యూషన్ యొక్క డ్యూరేషన్ ఎంత ఉండొచ్చు? మాక్సిమం ఒక 1 ½ అవర్. 1 ½ అవర్ ఈజ్ ద గుడ్ టైమ్. బోత్ ఇద్దరికి కలిపి 1 ½ అవర్‌లో 7,000. సో, అది ఏ టైం ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు 7కి స్టార్ట్ చేస్తున్నారనుకోండి ట్యూషన్ డైలీ. సో, 7-8:30. 7-8:30 1 ½ అవర్. అలాంటిది మీరు ఇంకొకటి గనక చూసుకోగలిగారంటే ఇంకొక 1 స్టూడెంట్ ఒక చిన్న క్లాస్ ఎవరైనా ఇంకొక ఫోర్త్ క్లాసోళ్ళనుకో ఒక 2,000 చార్జ్ చేసినా 9,000 గదా! సో, వితిన్ 2 ½ అవర్స్‌లో మీకు ఉన్న నాలెడ్జ్‌ని ఎఫిషియంట్‌గా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో మీకిది ఎక్కడ మనం ఇప్పుడు ఫర్ సపోజ్ డీమార్ట్ తీసుకున్నామనుకోండి. వాడిచ్చే అక్కడ అది అక్కడొచ్చేది 7,000 అంటే పార్ట్ టైమ్ లాగా. మనం 7-11 వరకి వర్క్ చేయాలి. విచ్ ఈస్ ఇన్ ద స్టాండింగ్ పొజిషన్ గదా! సో, ఇది ఎంత ఫిజికల్ అవుతుంది. మనం అంటే ఏదైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫిజికల్‌గా స్ట్రెయిన్ అయితే మళ్ళీ ఆ ఎఫెక్ట్ అనేది వాళ్ళ స్టడీ మీద చూపిస్తూ ఉంటుంది. సో, అలా అని సో, దేర్ ఆర్ దిస్ ఈస్ ద బెస్ట్ వే దట్ ఐ ఫౌండ్. నేను చూసిన దాంట్లో ద బెస్ట్ వే అని నేనిది అనుకుంటున్నాను. సో, కామెంట్ బిలో అండ్ ఇఫ్ యూ వాంట్ దట్ వెబ్‌సైట్ సో, మీకేమైనా ఇన్‌పుట్స్ కావాలి, ఆ వెబ్‌సైట్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే ఐ డెఫినెట్‌లీ షేర్ చేస్తాను. బట్ నా కంటెంట్ అనేది మిమ్మల్ని మీ దాకా రీచ్ అవుతుందా లేదా? అండ్ అసలు ఈ కంటెంట్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారో లేదో తెలీదు గదా! సో, దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో కాబట్టి సో, ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫీడ్‌బ్యాక్ అనమాట. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.